జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బాలలకు ఒక్కరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు 2025 బాలలకు ఒకరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలంలోని వివిధ పాఠశాలల నుండి ఎంపిక చేయబడిన 20 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ ఆఫీస్ ను, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, పండూరు పిహెచ్సి, అగ్రికల్చర్ కార్యాలయం మొదలగు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవల గురించి ప్రతి కార్యాలయంలోని ప్రభుత్వ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి అభివృద్ధికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, ఎంపీడీఓ, ఎంఈఓ, సిఐ, ఎస్ఐ, సెక్టర్ సూపర్వైజర్లు డి మణి, ఎం మార్తమ్మ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారిని జె విజయ, చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ ఎన్వి లక్ష్మి, సిహెచ్ఓ, క్రాప్ స్వచ్ఛంద సంస్థ బి కుమారి, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాత్ర వహించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అది పూర్తి చేసుకుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆనాటి బెంగాల్ రచయిత బంకించంద్ర చటర్జీ గారు 1875లో రచించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం వందే మాతరం ఒకసారి స్మరించుకుంటున్నాం. ఇవాళ కాకినాడలో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా మాధవ్ గారు కూడా వస్తూ ఉన్నారు. కార్యక్రమం గాంధీ గారు తెచ్చి వెళ్ళినటువంటి గాంధీ గారు పార్కులో చక్కగా కార్యక్రమం. అదే సందర్భంగా కాకతీయులకి ఇక్కడ మన కలెక్టర్ గారు క్షేత్రస్థాయిలో పిల్లలకు ఒక అవగాహన ఉండాలి. ఎండిఓ ఆఫీస్ అంటే ఏంటి, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఏంటి, పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, బ్యాంక్ అంటే ఏంటి, అంతే సెల్ ఫోన్లకు పరిమితం అయిపోయి పిల్లలు అవుతున్న ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి దర్శనాలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇవాళ జిల్లా స్థాయిలో ప్రతి చోట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి ప్రభుత్వ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పిల్లలకు చూపించి దాని మీద అవగాహన కలిగించిన చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ గారికి, ఐసీడీఎస్ వారికి, వారి సపోర్ట్ గారికి, గారికి, ఎంపీపీ గారికి, అలాగే మీ వారికి